హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అంటే తోటకూర ఫ్రై అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గంజు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని పోపు కోసం వెల్లుల్లిపాయలు వేసుకోండి. తోటకూర అంటేనే వెల్లుల్లిపాయలతోటే పోపు ఇస్తారు. అలాగే ఎండుమిర్చితోటి ఒక 2 ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని సగానికి దీంట్లో వేసుకోండి. అవి కాస్తంత ఫ్రై కాగానే పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు, అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ అనేది ఒక 5 నిమిషాల్లోనే రెడీ అయిపోద్ది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మీకు కావాలనుకుంటే చిటికెడంతా పసుపు వేసుకోండి. అసలు తోటకూరలో చాలామంది పసుపు వేయరు. మీకు ఇష్టం ఉంటే కనుక వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. చూసారు కదండి, ఇలా పసుపు వేసిన తర్వాత అవి మొత్తం వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూర తీసుకొని దీంట్లో వేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఇక్కడ మాత్రం నేను 2 కట్టల తోటకూర తీసుకుంటానండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక చిన్న కామెంట్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు తోటకూర కర్రీ అనేది. చూసారు కదండి, ఇలా మొత్తం కలుపుకోండి. ఇలా కలిపి అంటే దీంట్లో ఉన్న వాటర్తోనే కర్రీ అనేది కుక్ అయిపోద్ది. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారు కదండి, దాంట్లో అనేవి వాటర్ అనేవి వచ్చేసేవి. ఇలా వాటర్ రాగానే తగినంత సాల్ట్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. అంటే మీకు ఇష్టం ఉంటే రుబ్బుకోవచ్చు, లేదా ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోద్ది. అంటే నైట్ డిన్నర్లో చపాతీలో కానీ ఇలా కనుక చేశారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోద్ది. లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ ఆర్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.